కృష్ణా జిల్లా జింజేరు గ్రామంలోని ఒక దళారి నకిలీ ఎరువుల అమ్మకంతో మోసానికి పాల్పడ్డాడు. దోమపోటు నివారణకు సంబంధించి ఎరువును విక్రయించిన రైతు 15 రోజులు గడుస్తున్నా దోమపోటు తగ్గకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపారు. వెంటనే ఎరువుల కంపెనీ అధికారులతో వివరణ తీసుకోగా దళారి అమ్మిన ఎరువులు నకిలీ అని తేలడంతో వాపోయారు. లబోదిబోమంటూ షాపు యజమానిని నిలదీగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. పేరు మొవ్వ వెంకట గోవర్ధనరావు. నాకు 11 ఎకరాల పొలం ఉంది. 11 ఎకరాలకి కూడా దోమ వస్తేను దోమ మందు పాలన జింజేరు లక్ష్మీనారాయణ గారి దగ్గర తీసుకుని 11 రోజుల క్రితం కొట్టినాను. 11 రోజుల క్రితం కొట్టి అయినా సావలేదు. ఏమిటని కంపెనీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఈ మందు చూసి ఇది డూప్లికేట్ మందు అండి, ఒరిజినల్ మందు కాదు అని అన్నారు. దాని మూలంగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది ఒరిజినల్ అని అంటున్నాడు కానీ డూప్లికేట్ అని ఆయన ఒప్పుకుంటలేదు. దాని మూలంగా మిమ్మల్ని పిలిచి డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నాకు జరిగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుకున్నాను. 1 ఎకరానికి మేము వాడామండి ఆ మందు. ఆయన దగ్గర తెచ్చి నారాయణ గారి 1 ఎకరానికి పెక్సలాన్ అనే మందు అండి, దోమ మందు. ఆ దోమ సావలా, మళ్ళీ కొట్టుకోవాలి, బాగా నష్టం అండి. అధికారులకు చెప్పానండి, మామూలుగా అది మంచి మందు కాదు అంటున్నారు, డూప్లికేట్ అంటున్నారు. మరి అడిగారా? మరి షాప్లో అడిగారా? ఇచ్చిన ఆయన అడిగామండి, ఏమన్నా మంచి మందు ఇచ్చాను అంటున్నాడు. మరి ఈ కంపెనీ వాళ్ళు అడిగితే ఏమన్నారు? అది డూప్లికేట్ అంటున్నారండి కంపెనీ.